విశాఖ డ్రగ్ కేసుకు సంబంధించి ప్రస్తుతం విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ మేరీ ప్రశాంతి గారు ఉన్నారు. మేడం, అసలు విద్యార్థులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. దొరికిన వాళ్ళంతా కూడా విద్యార్థుల డ్రగ్స్ కేసు. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు? అందుకనే కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక ఈగిల్ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఏపీ పోలీస్ కూడా దీన్ని ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చే ప్రయత్నంలో మనందరం కూడా వీఆర్ వర్కింగ్ హార్డ్. నిన్న చూసినట్లయితే 10,000 కిలోల గాంజా కూడా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అందుకని ఇలా స్టూడెంట్లకు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టే సిపి సార్ కూడా నవ సమాజ నిర్మాణం పేరుతో ప్రతి క్యాంపస్కి వెళ్తున్నారు. డ్రగ్స్ వాడితే వచ్చే దుష్ఫలితాలు చెప్తున్నారు. మన ఈగిల్ టీమ్స్ కూడా క్యాంపస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి, లోకల్ పోలీస్ పెడుతున్నారు. సో దిస్ ఈజ్ మై అపీల్ టు ఆల్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. దొరికిన వాళ్ళే స్టూడెంట్సా లేకపోతే శాంతన్ కూడా స్టూడెంటేనా? శాంతన్ డీటెయిల్స్ ఇంకా మనకి పూర్తిగా రాలేదు. అతన్ని పట్టుకుంటే కానీ వీళ్ళు జస్ట్ శాంతన్ అనే చెప్తున్నారు, ఆడు కూడా స్టూడెంట్ అనే చెప్తున్నారు. ఫర్దర్ అతను దొరికాక మనకి డీటెయిల్స్ వస్తాయి. వెళ్ళినటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి అంటే ఈ స్టూడెంట్స్ ఈ ముగ్గురులో నుంచి వెళ్ళాడా లేకపోతే అతను సపరేట్గా ఎంగేజ్ చేసుకున్నాడు? ఈ ముగ్గురులోనే గీచరణ్ అన్న వ్యక్తి బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది. ఆ ఫ్లైట్ టికెట్స్ అలాగే అక్కడ LSD బ్లాట్స్ కొనడానికి అతనికి కొండారెడ్డి డబ్బులు ఇవ్వడం జరిగింది. అతను తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు అతను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. కొండారెడ్డి ఓన్లీ ఈ ప్లెట్లర్కి సంబంధించినటువంటి ఫ్లైట్ టికెట్స్ ఇతర ఖర్చులు ఇస్తున్నారా? ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఖర్చులు పెట్టిన విషయంలో? అదేమైనా గమనించారా? సో మనం అతన్ని కస్టడీకి తీసుకున్నప్పుడు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కొండారెడ్డి వెనక ఎవరెవరు ఉన్నారో అతనికి ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ డ్రగ్ లింక్స్, వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేస్తాము, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం. ఫైనల్గా డ్రగ్స్కి సంబంధించి విశాఖలో కంట్రోల్ చేయడానికి అసలు ఏం చేయబోతున్నారు? మనం రెగ్యులర్గా రైడ్స్ చేస్తున్నాము. రైల్వే స్టేషన్స్, ట్రైన్స్, కిరండోల్ ఎక్స్ప్రెస్లో రెగ్యులర్గా మనం చెకింగ్స్ చేస్తున్నాము. ఈగిల్ టీమ్స్ చెకింగ్స్ చేస్తున్నాయి, లోకల్ పోలీస్ చెకింగ్ చేస్తున్నారు, రైల్వే పోలీస్ చెకింగ్ చేస్తున్నాయి, RPF చెకింగ్ చేస్తున్నాం. రెగ్యులర్గా మనం కార్డన్ అండ్ సర్చ్ మీరు చూసినట్లయితే ఎక్కడో చోట సిటీలో రెగ్యులర్గా మనము ఎక్కడైతే డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయో అలాంటి కాలనీస్లో రెగ్యులర్ చెకింగ్స్ చేస్తున్నాం. మనం కంట్రోల్లో దాదాపు వచ్చింది, మిగతా అది కూడా చేస్తాం. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. అన్ని విభాగాల్లోనూ తనిఖీలు అనేది కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళు పట్టుకున్నాం. ముఖ్యంగా సంతన్ అనే వ్యక్తి దొరికితే ఇంకెవరెవరికి లింకులు ఉన్నాయో దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తామని విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ మేరీ ప్రశాంత్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.